నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒకసారి క్లినికల్ అసెస్మెంట్ అండ్ స్టేజింగ్ గురించి మాట్లాడుకున్న తర్వాత ట్యూమర్ బోర్డ్ అనే మీటింగ్ పెట్టుకుంటాం. ట్యూమర్ బోర్డ్ అనే మీటింగ్లో చాలామంది డాక్టర్లు క్యాన్సర్కి సంబంధించిన రేడియేషన్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, పాలియేటివ్ కేర్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్, రేడియాలజిస్ట్, ప్యాథాలజిస్ట్, ఈ డాక్టర్స్ అందరూ కూడా కూర్చొని ఏ ట్రీట్మెంట్ ఇస్తే ఈ పేషెంట్కి మెరుగయ్యే ఛాన్స్ చాలా బాగుంటుంది అని డిసైడ్ చేస్తారు. ఇలాంటి మీటింగ్ని మనం ట్యూమర్ బోర్డ్ అంటారు. ట్యూమర్ అంటే క్యాన్సర్, బోర్డ్ అంటే ఒక మీటింగ్ జరిగే ప్రదేశం. ట్యూమర్ బోర్డ్స్ అన్నవి అత్యంత ముఖ్యమైనవి. ప్రతి హాస్పిటల్లో ట్యూమర్ బోర్డు ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఆన్లైన్ ట్యూమర్ బోర్డ్స్ కూడా ఉన్నాయి. క్యాన్సర్ షీల్డ్ తరఫున ఏ పేషెంట్ అయినా ఒక చిన్న మెసేజ్ కానీ మెయిల్ చేయటం వల్ల మేమందరం కూర్చొని ఈ పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుందని అనే అసిస్టెన్స్ మీకు ఇచ్చే అవకాశం మేము కల్పిస్తాం. ఈ పిక్చర్లో ట్యూమర్ బోర్డులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు, ఆ ట్యూమర్ బోర్డులో ఏం జరుగుతుంది అన్నది బ్రీఫ్గా మెన్షన్ చేయటం అన్నది జరిగింది. ఇప్పుడు క్యాన్సర్ సంబంధించిన ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఉన్నాయన్నది ఒక చిన్న లిస్ట్ వేసుకుందాం. క్యాన్సర్ సంబంధించి సర్జరీ, రీకన్స్ట్రక్షన్, సర్జరీ చేసిన తర్వాత ఆ భాగాన్ని మళ్ళీ తయారు చేయటం, ఎక్స్టర్నల్ బీమ్ రేడియోథెరపీ, బ్రాకీథెరపీ, సైటోటాక్సిక్ కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్, రేడియో ఫార్మస్యూటికల్ థెరపీ అండ్ హార్మోనల్ థెరపీ. ఇలా 10 డిఫరెంట్ రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ పేషెంట్ యొక్క స్టేజ్ని బట్టి, పేషెంట్ యొక్క క్యాన్సర్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ఏ కాంబినేషన్లో ఇవ్వాలి అన్న డిస్కషన్ యూజువల్గా ట్యూమర్ బోర్డులో జరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క ట్రీట్మెంట్ ఏంటి, అది ఎలా చేస్తారు, దానివల్ల ఏమి ఉపయోగాలు ఉంటాయి అన్నది మనం మాట్లాడుకుందాం. క్యాన్సర్ అనగానే మనకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది సర్జరీ. సర్జరీ క్యాన్సర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సర్జరీ చేయటం వల్ల ముందుగా క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. దాని తర్వాత బాడీలో ఉన్న క్యాన్సర్ని తీసేయటం అనేది జరుగుతుంది. పూర్వకాలంలో ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళు, అంటే లోపల ఉన్న దాన్ని కనిపెట్టడం కోసం చర్మాన్ని మొత్తం ఓపెన్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి కెమెరా అడ్వాన్స్మెంట్ వల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీలు లాంటివి కూడా చేస్తున్నాం. సర్జరీ చేసి కణితి తీసేయటం పెద్ద విషయం కాదు. కణితి తీసేసిన తర్వాత మళ్ళీ ఆ ఆర్గాను తన పని తను చేసేటట్టుగా చేయటాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు. యూజువల్గా ఈ రీకన్స్ట్రక్షన్ ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. ఈ రీకన్స్ట్రక్షన్లో కాస్మెటికల్గా కానీ ఫంక్షనల్గా, అంటే ఫంక్షన్ అంటే వేరే ఇబ్బంది లేకుండా పేషెంట్ని మళ్ళీ తన పనులు తను చేసుకునేటట్టు చేయటాన్ని రీకన్స్ట్రక్షన్ అంటారు. రీకన్స్ట్రక్షన్ వల్ల పేషెంట్ మళ్ళీ నార్మల్గా కనపడటము, తన ఫంక్షన్ అన్నీ మళ్ళీ మామూలుగా జరగటము, మింగటానికి ఇబ్బంది రాకుండా ఉండటము, దాని తర్వాత పేషెంట్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగటం అనేది జరుగుతుంది. ఈ మధ్య కాలంలో దాదాపు క్యాన్సర్ వచ్చిన దానికి రాని దానికి తేడా లేకుండా ఎలా చేయాలో అది కూడా చేస్తున్నారు. యూజువల్గా ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఈ రీకన్స్ట్రక్షన్ దాన్ని చూసుకుంటుంది. ఇందాక మనం సర్జరీ అండ్ రీకన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ థెరపీ గురించి మాట్లాడుకుంటాం. రేడియేషన్ అంటే ఏంటి? రేడియేషన్ అంటే చాలా శక్తివంతమైన కాంతి కణాలు. ఈ శక్తివంతమైన కాంతి కణాలు క్యాన్సర్ కణాల మీద పడటం వల్ల క్యాన్సర్ కణాలు చనిపోతాయి. మామూలు కణాలు చనిపోవా అంటే అలా కాదు. మామూలు కణాలకు కూడా ఇబ్బంది అవుతుంది, కానీ ఈ ఇబ్బందిని నార్మల్ కణాలు అధిగమిస్తాయి, క్యాన్సర్ కణాలు అధిగమించలేకపోతాయి. అంటే నార్మల్ కణాలు మళ్ళీ పుడతాయి, క్యాన్సర్ కణాలు పుట్టలేవు. సో క్యాన్సర్ కణాల మీద మామూలు కణాల కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ని మనం క్యాన్సర్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాం? మొదటి పూర్తిగా క్యూర్ చేయటం, లేదా ఆల్రెడీ సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా చూసుకోవటం, ఇలాంటి విధానాల్లో ఈ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ అన్నది చేయటం అన్నది జరుగుతుంది. ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ ఎన్ని రకాలు? పూర్వకాలంలో దీన్నే కరెంట్ ట్రీట్మెంట్ అని కూడా అనేవాళ్ళు. ఎందుకు కరెంట్ ట్రీట్మెంట్ అనేవాళ్ళంటే కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఎలాగైతే నల్లగా మారుతుందో పేషెంట్లు అలా మారేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఉన్న రేడియేషన్లో అలా ఏమీ మారట్లేరు. ఎందుకంటే ఆ రేడియేషన్ ఇచ్చే విధానం మారింది. ఈ మధ్యకాలంలో ఎన్ని రకాల రేడియేషన్ విధానాలు ఉన్నాయంటే 3D CRT. రేడియేషను ఆ పర్టికులర్ ఆర్గాన్ ఏ షేప్లో ఉందే ఆ షేప్లోకి రేడియేషన్ని మార్చడాన్ని 3D CRT అంటారు. ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ. ఆ పర్టికులర్ కణాల్లో ఎక్కువగా రేడియేషన్ ఇచ్చి పక్కనున్న ఆర్గాన్కి తక్కువ రేడియేషన్ ఇవ్వటం అన్నది ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ. వీటి అడ్వాన్స్మెంట్సే వాల్యూమ్ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ
అండ్ స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ. ఇలా ఒక్కొక్క టెక్నిక్ పెరగటం వల్ల క్యాన్సర్ కణాలకి ఎక్కువ రేడియేషన్ ఇచ్చి నార్మల్ ఆర్గాన్కి తక్కువ రేడియేషన్ ఇచ్చే వీలు ఉంటుంది. 3D-CRT కంటే ఐఎంఆర్టీ కంటే వీమ్యాట్ కంటే ఐజీఆర్టీ ఎక్కువ స్పెసిఫిక్గా ఉంటుంది. చాలా చిన్న కణాల్లో మనం స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీని కూడా యూజ్ చేయటం అనేది జరుగుతుంది.